ఒక చెట్టుకు నీరు పోసామనుకోండి, ఆ చెట్టే చిగురిస్తుంది. కానీ దాని పక్కనున్న చెట్టు నుండి కూడా మనం చిగురునో, పూతనో, కాయనో, పిందెనో ఆశించడం మూర్ఖత్వం. మనం పెంచిన మన పిల్లలు మంచిగా పెరగాలనుకోవడంలో తప్పు లేదు. చుట్టుపక్కలున్న వాళ్ళంతా అలానే ఉండాలి, అలాంటి వాళ్ళతోనే స్నేహం చేయాలి, అలాంటి వాళ్ళతోనే ఉండు అని పిల్లల్ని శాసించడం చాలా తప్పు. ఈ మధ్య చాలా మంది మంచి మంచి స్నేహితుల్ని చూసుకోండి, మంచి స్నేహాలతో మంచిగా స్నేహం చేయండి అని చెప్తున్నారు. అసలు ఎవరి మంచో ఎవరి చెడో ఎలా తెలుస్తుంది? మనమే ఒక పండును కొన్నామనుకోండి, తొక్క వలిచే వరకు ఆ పండు లోన ఎలా ఉందో మనకి తెలియదు. మన కళ్ళ ముందు పుట్టిన మన పిల్లలకి ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా అని అలా వదిలేయమని నేను చెప్పడం లేదు. వివరించడం, చెప్పడం, చెప్పే విధానంలో మార్పులు చాలా వరకు మన చేతుల్లోనే ఉంటాయి. మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా వాళ్ళు మంచి చెడ్డలు నేర్చుకుంటూ ఉంటారు. ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఫలితం అనేది వాళ్ళ తలరాత మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే ప్రతి విషయానికి, చిన్నదానికి పెద్దదానికి, నువ్వు ఇలా చేసావు, ఇలా అన్నావు, అలా అన్నావు, వాళ్ళ పిల్లవాడు చూడు అలా ఉన్నాడు, వీళ్ళ పిల్ల చూడు ఇలా ఉంది అని ప్రతి ఒక్కదానికి పక్క వాళ్ళతో పోల్చకండి, అరవకండి. మీరు ఎంత అరిసినా మీ బీపీ పెరుగుతుంది తప్ప వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా మొంకుగా తయారవుతారు. ఏదైనా సరే నిదానంగా ప్రయత్నం చేసి చూడండి, ఫలితం నిదానంగా రావచ్చు కానీ బాగుంటుంది నేస్తమా. నువ్వు వేసిన చెట్టు నిదానంగా వెదిగి చక్కగా పండును కాస్తే ఆ పండు కొంచెం ఆలస్యంగా కాసినా సరే ఆనందం అసలు అంతు లేనంత ఉంటుంది. ఎందుకంటే దాన్ని నువ్వు పెంచావు, దాని నుండి వచ్చే ఫలం నీకు మాత్రమే ఎంతో విలువైంది, పక్క వాళ్ళకి కాదు. నువ్వు పెంచిన నీ పిల్లలు మెల్లమెల్లగా ఒక స్థాయిలోకి వెళ్ళి గొప్పగా ఉంటే సమాజానికి మంచి చేసిన వాడివి అవుతావు, నీకు నువ్వు మంచి చేసుకున్న వాడివి అవుతావు, నీ పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చిన వాడివి అవుతావు. ఎంతసేపు పక్క వాళ్ళ పిల్లలతోనో, పక్క స్నేహాలతోనో, పక్క ఎదురు బదురు వాళ్ళ మాటలతోనో మీ పిల్లల మీద ప్రభావం పడకుండా చూసుకోండి. మంచి ఫలం, మంచి ఫలితం రెండూ నీకే రావాలంటే కొంచెం వేచి చూడాలి, కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అరవడం, అరిపించడం పిల్లల లక్షణం. వాళ్ళు అరిసినా అరిపించినా సర్దుకుపోతూ వాళ్ళు సర్దుకుపోయేలాగా పెంచడం మన ప్రయత్నం. ఏమంటారు? దీంట్లో తప్పొప్పులుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లల పెంపకం గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ నేను చాలామంది పిల్లల్ని ఈ మధ్య షాపు దగ్గర చూస్తున్నాను. చిన్న చిన్న విషయాలకి కోప్పడిపోతూ మా నాన్న అత్తమాను, మా అమ్మ అత్తమాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి తల తినేస్తుందిరా బాబు, వాళ్ళ ఎగ్జామ్స్లో అలా పాస్ అయ్యారంట, వీళ్ళ ఎగ్జామ్స్లో ఇలా పాస్ అయ్యారంట అని చెప్తుంది అని మాట్లాడుకోవడం విన్నాను. నవ్వొచ్చింది నాకు. మనకెంత వస్తే అంత రాస్తాం, అది వాడితో పోలిస్తే ఇంకా ఒళ్ళు మండిపోతుంది నాకు అని పిల్లలు అనడం విని అసలు ఎవరిని ఎవరితో పోల్చకూడదు, ఎవరి గొప్పతనం వాళ్ళదే కదా అనిపించింది నాకు నేస్తమా. మరి మీరు కూడా